హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పార్ట్ 29 బాణాసుర చరిత్ర. శ్రీకృష్ణుడి మహిమల పట్టికను విన్న జనమేజయుడు ఇలా అన్నాడు. వైశంపాయన మహర్షి, చాలా సంతోషంగా ఉంది. మీరు చెబుతున్న కొద్దీ నాకు ఆసక్తి పెరుగుతుంది. మీరు చెప్పిన పట్టికలో బాణాసురుని గురించి ప్రస్తావించారు. ఈ బాణాసురుని గురించి నేను మరికొన్ని వివరాలు విన్నాను. ఈ బాణాసురుడు శంకరుడికి సాక్షాత్తుగా పుత్రుడిలాగా ఉండేవాడట కదా. ఇది ఎలా జరిగింది? ఇతన్ని శంకరుడే కాక కుమారస్వామి కూడా రక్షిస్తూ ఉండేవాడట కదా. ఇదెలా జరిగింది? ఈ బాణాసురుడు బలి చక్రవర్తి యొక్క 100 మంది పుత్రులలో పెద్దవాడట కదా. 1000 చేతులు ఉండేవట కదా. 100 దివ్యాస్త్రాలను ఒకేసారి ప్రయోగించేవాడట కదా. ఇది కాక ఇతడికి చాలా పెద్ద సేన ఉండేదట కదా. ఇటువంటి బాణాసురుణ్ణి శ్రీకృష్ణుడు ఎలా గెలిచాడు? గెలిచాక చంపకుండా ఎందుకు వదిలిపెట్టాడు? దయచేసి ఈ వివరాలన్నీ చెప్పండి అని. జనమేజయ, చెబుతాను, శ్రద్ధగా విను అంటూ వైశంపాయనుడు తన కథనాన్ని కొనసాగించాడు. జనమేజయ, నువ్వు చెప్పినట్లుగానే బాణాసురుడు బలిచక్రవర్తి పెద్ద కొడుకు. పుట్టుకతోనే మహాబల సంపన్నుడు. ఇలాంటి బాణాసురుడు ఒకసారి తన తండ్రితో కలిసి కైలాసానికి వెళ్ళడం జరిగింది. ఇతడు వెళ్ళేటప్పటికీ కుమారస్వామి శివుడితో ఆటలాడుకుంటున్నాడు. కుమారస్వామి సహజంగానే చాలా అందగాడు. ఆనందంగా ఉండటం వల్ల ఇంకా అందంగా కనిపించాడు. అటువంటి అందగాడైన బాలుడు శంకర భగవానుడితో అంత ఉల్లాసంగా ఆడుకోవటం చూసేసరికి బాణాసురుడికి నేను కూడా శివుడితో ఇలాగే ఆడుకోవాలి, నేను కూడా శివ భగవానుడికి పుత్రులాగా ఉండాలి అనే కోరిక బలంగా పుట్టింది. ఒట్టిగా కోరిక పుట్టడమే కాదు, దానికోసం తీవ్రమైన తపస్సు చేయాలనే పట్టుదల కూడా వచ్చేసింది. రాక్షస పట్టుదలతో అతడు నిజంగానే ఘోరాతి ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకి శివుడే కాక పార్వతీదేవి కూడా చాలా సంతోషించింది. శివుడు బాణాసురుడికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. బాణాసురుడు శివుడికి నమస్కరించి, దేవా, నేను మీకు పార్వతీదేవికి కూడా పుత్రుణ్ణి కావాలి అన్నాడు. శంకరుడు తథాస్తు అనేసి పార్వతీదేవి వంక చూసి ఇలా అన్నాడు. పార్వతీ, ఇతన్ని మన కుమారస్వామి తర్వాత మన చిన్న పుత్రుడిగా స్వీకరించు. మన కుమారస్వామి జన్మ ఎత్తిన శోణీతపురమే ఇతడికి రాజధాని అవుతుంది. ఇతడు చాలా పెద్ద చక్రవర్తి అవుతాడు. ఆ శోణీతపురాన్ని నేను స్వయంగా రక్షిస్తూ ఉంటాను కనుక ఆ రాజ్యాన్ని ఎవరూ జయించలేరు అని. శివుడు అన్నట్టుగానే బాణాసురుడు గొప్ప చక్రవర్తి అయ్యాడు. శోణీతపురం రాజధానిగా ఒక వెలుగు వెలిగాడు. కానీ అక్కడితో ఆగకుండా దేవతల మీదికి దండెత్తి వాళ్ళను నానా రకాలుగాను ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు. బాణాసురుడికి సహజంగానే 1000 చేతులున్నాయి. దానికి శివుడి వరం తోడైంది. అది చాలక దేవతల్ని కూడా గెలిచేశాడు. అందువల్ల ఆ బాణాసురుడు ఎప్పుడూ భుజబలపు తీటతో యుద్ధం కావాలి, ఎవరి మీదికి పోదాం అని ఉరకలు వేస్తూ ఉండేవాడు. క్రమంగా బాణాసురుడికి కుమారస్వామికి మైత్రి పెరిగింది. దాంతో కుమారస్వామి బాణాసురుడికి అగ్నిలాగా వెలిగిపోతున్న ఒక ధ్వజాన్ని, ఒక మయూర వాహనాన్ని కూడా కానుకగా ఇచ్చాడు. ఈ కానుకలు వచ్చాక బాణాసురుడి ఉద్రేకం మరింత పెరిగిపోయి యక్ష గంధర్వ కిన్నెర కింపురుష పన్నగాది దేవజాతులన్నింటినీ ఓడించేశాడు. అయినా యుద్ధకాంక్ష తీరలేదు. అలాంటి బాణాసురుడు ఒక రోజున శంకర భగవానుడి దగ్గరికి చేరి సాష్టాంగ వందనాలు చేసి ఇలా విన్నవించాడు. దేవదేవా, నీ ఆశ్రయం వల్ల దేవజాతుల వారందరినీ అనేక సార్లు ఓడించేశాను. వీరిని కొంతకాలం నా పట్టణంలో బంధించి పారేశాను. చివరికి నేనే దయతలిచి వారిని వదిలేశాను. వాళ్ళు నా అనుగ్రహంతో స్వర్గలోకంలో బ్రతుకుతున్నారు. నా వంక కన్నెత్తి చూడటానికి కూడా భయపడుతున్నారు. ఇక నేను ఎవరి మీద యుద్ధం చేయాలి? ఏ యుద్ధము లేకపోతే ఈ 1000 చేతులు ఎందుకు? దేవా, ఏ యుద్ధము లేకుండా నిరర్ధకంగా జీవించడం నా వల్ల కాదు. కనుక నన్ను అనుగ్రహించు, నా మీద దయ చూపించు, నా స్థాయికి తగిన యుద్ధం నాకు ప్రసాదించు అని. ఆ మాటలు విన్న శంకర భగవానుడు చాలాసేపు పగలబడి నవ్వాడు. నవ్వి బాణా, బాధపడకు, నీకు మన కుమారస్వామి ఒక గొప్ప ధ్వజం ఇచ్చాడు కదా. ఆ ధ్వజం తనంతట తానుగా విరిగి క్రింద పడ్డప్పుడు నువ్వు కోరుకున్న యుద్ధం నీకు లభిస్తుంది అన్నాడు.
బాణాసురుడు పరమానంద పడిపోయి 500 దోసిళ్లతో శంకరుడికి నమస్కారాలు పెట్టి పొర్లుదండాలు పెట్టి, దేవా, నేను అదృష్టవంతుణ్ణి, నీ దయ నాకు ఉంది, నేను 1000 చేతులు ధరించడం వ్యర్థం కాదు, కనుక మరోసారి దేవేంద్రుడి మీదికి యుద్ధానికి వెళతాను అన్నాడు. శంకరుడు మళ్ళీ నవ్వి, నువ్వు ఎక్కడికి పోనక్కర్లేదయ్యా, నీకు తగిన యుద్ధం నీ దగ్గరికే వస్తుంది, హాయిగా నీ ఇంటికి నువ్వు వెళ్ళు అన్నాడు. ఈ మాటలకు బాణాసురుడు మరింత పొంగిపోయి మళ్ళీ శివుడికి దండాలు పెట్టి తన భవనానికి వెళ్ళిపోయాడు. ఇతడు ఇంటికి వెళ్ళేసరికి ఇతడి ప్రధానమంత్రి మిత్రుడు కూడా అయిన కుంభాండు అనేవాడు ఎదురుగా కనిపించాడు. ఆ మంత్రిని చూడంగానే బాణాసురుడికి సంతోషం పెరిగిపోయి, నీకు మంచి తీపి వార్త చెబుతానయ్యా అన్నాడు. కుంభాండు ఆ మాటలకు సంతోషించి ఇలా అడిగాడు, రాజా, నీ కళ్ళ నిండా సంతోషం కనిపిస్తుంది. కుమారస్వామి నుంచి గాని శంకర భగవాన్ నుంచి గాని ఏదైనా విశేష వరాలు పొందావా? శంకరుడు స్కందుడు నీకు విశేష రక్షణ ఇస్తానన్నారా? శంకరుడు నీకు త్రిలోక రాజ్యం ఇస్తానన్నాడా? లేక దేవేంద్రుడు భయంతో పాతాళానికి పారిపోతున్నాడా? రాక్షసులకు విష్ణు భయం లేకుండా పోయిందా? రాక్షసులు పాతాళాన్ని వదిలిపెట్టి స్వర్గలోకంలో మకాం పెట్టారా? విష్ణుమూర్తి బలం వల్ల పాతాళంలోకి అనగద్రొక్కబడిన నీ తండ్రి మళ్ళీ తన స్వరాజ్యంలోకి వచ్చేస్తున్నాడా? ఆ బలి చక్రవర్తిని మళ్ళీ మనం చూడబోతున్నామా? నీ సంతోషము ఉత్సాహము చూస్తుంటే నీకే కాక మాకందరికీ కూడా రాజ్యం లభించినట్లుగా ఉంది. ఏం జరిగిందో చెప్పు అని. కుంభాండుడి మాటలు విన్న బాణాసురుడు మరింత ఆనందపడి తనకు శివుడికి మధ్య జరిగిన సంభాషణ అంతా పూసగుచ్చినట్టుగా చెప్పాడు. ఆ వివరాలు విన్న కుంభాండుడి ముఖం మాడిపోయింది. అతడు నివ్వెరబోతూ, రాజా, ఇదేం వరమయ్యా అన్నాడు. అతడు ఇలా అంటూ ఉండగానే రాజభవనం మీద ఎగురుతున్న మహాధ్వజం ఉన్నట్టుండి విరిగి క్రింద పడిపోయింది. అది చూసేసరికి బాణాసురుడికి సంతోషం ఎక్కువైపోయి, ఇంకేముంది, ఇక యుద్ధం వచ్చినట్టే అనేశాడు. ఇంతలో ఆ ధ్వజస్తంభం విరిగిపడ్డ దెబ్బకు అక్కడి భూమి కంపించింది. ఆ భూమిలో చిన్న బిలం ఏర్పడింది. ఆ బిలంలో నుంచి ఒక పెద్ద పిల్లి పైకి వచ్చి పెద్దగా గర్జించింది. కుంభాండు వాడిపోయిన ముఖంతో దిక్కులను పరిశీలించడం ప్రారంభించాడు. అతడికి చాలా అపశకునాలు కనిపించాయి. దేవాలయాల్లో ఉండే పవిత్ర వృక్షాల మీద నెత్తుటి వర్షం కురిసింది. అకాలంలో సూర్యగ్రహణం లాగా కనిపించింది. మబ్బులు లేకుండా పిడుగుపడింది. దక్షిణ దిక్కున పెద్ద తోకచుక్క, దానితో పాటు పెనుగాలులు వీచాయి. మధ్యాహ్నం వేళలోనే సూర్యుడి చుట్టూ ఏవేవో రంగులు ఆవరించి సంధ్యాకాల సూర్యుడిలాగా కనిపించాడు. కుజుడు వక్రగతితో కృత్తికా నక్షత్రంలోకి ప్రవేశించి అక్కడి నుంచి రోహిణీ వైపు నడక మొదలు పెట్టాడు. ఆ రోహిణీ నక్షత్రమే బాణాసురుడి జన్మ నక్షత్రం. దానవ కన్యలు పూజలు చేసే పెద్ద పెద్ద వృక్షాల కొమ్మలు అకారణంగా విరిగిపడ్డాయి. ఇలాంటివి ఇంకా చాలా చెడు శకునాలు కనిపించాయి. ఈ దుశ్శకునాలను బాణాసురుడు కూడా గమనించి కొంచెం గతుక్కుమన్నాడు. కానీ అంత మాత్రం చేత అతడి యుద్ధోన్మాదం తగ్గలేదు. సద్బుద్ధి గల కుంభాండు మాత్రం పరిస్థితిని బాగా పరిశీలించి ముఖం నీరసంగా పెట్టుకొని బాణాసురుడితో ఇలా అన్నాడు, మహారాజా, ఈ కనిపించేవి శుభశకునాలు కావు. ఇవి మన రాజ్య పతనాన్ని సూచిస్తున్నాయి. ఇందులో సందేహం లేదు. మీతో పాటు మా బోటి పరివారం అంతా కూడా నశించే కాలం దూరంలో లేదు. శంకర భగవానుడి అనుగ్రహంతో పూర్వం మీరు త్రిలోక విజయాన్ని సాధించారు. అయినా గర్వంతో శంకర భగవాను దగ్గరికే వెళ్ళి ఇంకా యుద్ధం కావాలని కోరి గర్జిస్తున్నారు. ఇది మీకు శుభం కాదు అని. బాణాసురుడు మాత్రం ఈ మాటలను లెక్క చేయకుండా పకపకా నవ్వుతూ అంతఃపురంలోకి వెళ్ళి పీకల దాకా త్రాగి దానవ స్త్రీలతో నాట్యాలు చేశాడు. కుంభాండు మాత్రం మనసంతా వికలమైపోయి ఇలా ఆలోచించసాగాడు. ఈ రాజు మూర్ఖంగా ఉన్నాడు, చెప్పినా పట్టించుకోవటం లేదు. సాక్షాత్తుగా శంకర భగవానుడు కుమారస్వామి ఈ నగరంలోనే నివసిస్తున్నారు. వారి మహాప్రభావం వల్ల ఈ అపశకునాల కీడు తొలగిపోతుందా? అలా జరిగితే ఎంత బాగుండు. కానీ ఆలోచించి చూడగా అలా జరగదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ బాణాసురుడు తన మీద దయ చూపిస్తున్న శంకరుడి గర్వంగా ప్రవర్తించాడు. యుద్ధం యుద్ధం అని గర్జించాడు.
దేవతలు శ్రీ మహావిష్ణువునే వెంటబెట్టుకుని యుద్ధానికి వస్తారేమో. అలా వస్తే శంకర భగవానుడి అండ ఉన్నా శంకర భగవానుడే స్వయంగా యుద్ధం జరుగుతుందని వరమిచ్చాడు కనుక ఆ యుద్ధం బాణాసురుడికి అనుకూలం కాకపోవచ్చు. ఏది ఏమైనా దేవతలతో దీర్ఘ విరోధం పెట్టుకున్న వారు క్షేమంగా ఉండలేరు. ఇతడి తండ్రి బలిచక్రవర్తి కూడా అలాగే దెబ్బతిన్నాడు. ఇతడికి అలాంటి గతే పట్టబోతుందేమో. అయినా నాలాంటి వాడు ఇలా చెడు ఆలోచనలు చేయకూడదు. మనం మంచినే ఆలోచిద్దాం, మంచి కోసమే ఎదురు చూద్దాం. ఇలా అనుకుంటూ కుంభాండు తన భవనానికి వెళ్ళిపోయాడు. ఉషా పరిణయం. ఇదిలా ఉండగా శోణీతపుర నివాసి అయిన శంకర భగవానుడు ఒకసారి పార్వతీ సమేతుడై దేవతా పరివార సమేతుడై గంగానదిలో జలక్రీడ కోసం వెళ్ళాడు. ఆయన వెంట వెళ్లిన పరివారంలో వందల కొద్ది అప్సరసలు, గంధర్వులు మొదలైన వారంతా దంపతులుగా వెళ్ళారు. ఆ పరివారంలో బాణాసురుడి యొక్క పుత్రిక అయిన ఉషా కన్యక కూడా ఉంది. ఆమెతో పాటు చిత్రలేఖ అనే అప్సరస కూడా ఉంది. వీళ్ళిద్దరికీ చాలా స్నేహం ఉంది. వీరుగాక ఉషా కన్య యొక్క సఖీగణం కూడా చాలా మంది ఉన్నారు. ఆనాడు ఎందుకో శంకరుడు, పార్వతీదేవి కూడా చాలా ఉల్లాసంగాను అందరితోనూ కలివిడిగాను ఉన్నారు. ఆ చనువుతో విచిత్ర విద్యలు నేర్చిన అప్సరస చిత్రలేఖ పార్వతీదేవిలాగా వేషం వేసుకొని పార్వతీదేవి ఎదుటే శంకరుడితో సరసాలాడటం మొదలుపెట్టింది. పార్వతీదేవి కూడా ఆ హాస్యాలకు చప్పట్లు కొట్టి సంతోషిస్తుంది. ఇక మిగిలిన దంపతుల జలక్రీడా విలాసాలకు అంతే లేదు. ఈ దంపతులు క్రీడలు చూస్తున్న ఉషాకన్యకు మనస్సు విలవిల్లాడటం మొదలుపెట్టింది. నాకు పెళ్ళిడు వచ్చినా పెళ్లి కాలేదు, అందుకే నేను ఇలా ఒంటరిగా పడున్నాను. నాకెప్పుడు పెళ్లి అవుతుందో కదా, ఎప్పుడు వీరిలాగా విహరిస్తానో కదా అని ఆమె మనస్సులో ఒకటే మదన పడసాగింది. ఆ మదన పార్వతీదేవి దృష్టిలో పడింది. ఆమె పకపకా నవ్వి ఉషాకన్యకు దగ్గరకు పిలిచి, ఉషా, బాధపడకు, త్వరలో నువ్వు కూడా మా దంపతుల లాగానే క్రీడిస్తావు అంది. ఉషాకన్య ఆ మాటలు విని, పెద్దవాళ్ళు ఇట్లాగే అంటారు, పెళ్లి ఎప్పుడవుతుందో ఎప్పుడు విహరిస్తానో అని లోపలే అనుకుంది. పార్వతీదేవికి ఈ మాటలు కూడా తెలిసాయి. ఆమె మళ్ళీ నవ్వి, ఉషా, ఎందుకే అంత తొందర? రాబోయే వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు నీకు కలలో ఒక సుందరాంగుడు కనిపిస్తాడు. నీ మనస్సు దోస్తాడు. వాడే నీ భర్త అంది. పార్వతీదేవి ఇంత సూటిగా చెప్పేసరికి ఉషాకన్య సిగ్గుల మొగ్గై అక్కడి నుంచి ప్రక్కకు తప్పుకుంది. ఇక ఆమె చెలికత్తెలు ఆమెను ఒకటే ఆట పట్టించడం మొదలుపెట్టారు. ఆ సాయంత్రానికి అందరూ ఇళ్లకు చేరారు. అప్పటి నుంచి ఉషాకన్యకు క్షణక్షణము పార్వతీదేవి మాటలే గుర్తొస్తున్నాయి. అదో దిగులుగా మారిపోయింది. అన్నం కూడా సహించడం లేదు. అది గమనించిన చెలికత్తెలు ఉషాకన్య తల్లి దగ్గరికి వెళ్లి జరిగిన సంఘటన అంతా వివరించి చెప్పారు. తల్లి ఇదేదైనా జబ్బేమో అనుకొని వైద్యులను తీసుకొచ్చింది. వైద్యులకు విషయం అర్థమైంది. కానీ సూటిగా చెప్పలేక, ఏమీ లేదమ్మా, ఆ జలక్రీడలో తిరిగింది కదా, నలుగురు దృష్టిదోషం కొట్టి ఉంటుంది. అదిగాక పెళ్ళీడు కదా, వివాహం చేస్తే అన్నీ సర్దుకుంటాయి అన్నారు. ఉషాకన్య తల్లి దగ్గర ఏమీ చెప్పలేక సిగ్గుపడుతూ సన్నగా ఏడ్చి ఊరుకుంది. ఇంతలో పార్వతీదేవి చెప్పిన వైశాఖ శుద్ధ ద్వాదశి రానే వచ్చింది. ఆ రోజు ఉషాదేవికి నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక బలిష్ఠుడైన సుందరాంగుడు తనను పెళ్లి చేసుకున్నాడు. ఉషాకన్య తప్పించుకోవాలని చూసింది. కాని ఆ పిల్లవాడు మెడలో తాళి కట్టేశాడు. ఉషాకన్య ఏడుస్తూ నిద్రలేచింది. పక్కనున్న చెలికెత్తెలకు విషయం చెప్పింది. వాళ్ళంతా కలలో జరిగిన దానికి ఏడుస్తావేమిటమ్మా అని రకరకాలుగా ఓదార్చారు. ఎందుకో ఉషాకన్యకు ఏడుపు ఆగటం లేదు. ఇంతలో సఖీవర్గంలో ఉన్న కుంభాండ పుత్రికకి ఒక విషయం గుర్తొచ్చింది. ఆమె ఇలా అంది, ఉషా, ఇవాళ తిథి ఏమిటో గుర్తు చేసుకో. ఇది వైశాఖ శుద్ధ ద్వాదశి. ఆ రోజు జలక్రీడోత్సవంలో పార్వతీమాత ఏం చెప్పిందో గుర్తు చేసుకో. ఆ తల్లి చెప్పిన రోజు ఇదే. నీకు కలలో సుందరాంగుడు కనిపించాడు. వాడే నీ భర్త అవుతాడని పార్వతీదేవి స్వయంగా చెప్పింది. ఆ తల్లి నోటి వెంట వచ్చిన మాట వ్యర్థం ఎలా అవుతుంది? ఆ తల్లిని కోరావు, ఆమె వరం ఇచ్చింది. అది జరగబోతుంది. ఇప్పుడు ఏడుస్తావెందుకు అని. ఆ మాట విన్నాక ఉషాకన్యకు ఏడుపు తగ్గింది, సిగ్గు పెరిగింది. ఆమె ఇటూ అటూ చూస్తూ, అవునే, నువ్వు చెప్పింది నిజం. కానీ ఆ తల్లి కలలో ఎవరినో చూపించింది. అతనెవరో, ఎక్కడివాడో, ఎవరి కొడుకు ఎలా తెలుసుకోవాలి
అంతా అయోమయంగా ఉంది అంది. కుంభాండపుత్రి మళ్ళీ ఇలా అంది. చెలి, పార్వతీదేవి పంపించిన వాడు సామాన్యుడు అయి ఉండడు. ఎవడో మహోత్తమ వంశంలో పుట్టిన మహావీరుడే అయి ఉంటాడు. అందగాడు, వీరుడు అని నువ్వే చెబుతున్నావు కదా, ఇకపోతే అతడి వంశ వివరాలు మనం తెలుసుకోవాలి అని. ఉషాకన్య ఆతుర్ద ఆపుకోలేక మధ్యలోనే అందుకొని, అదేనే, ఆ వివరాలు ఎలా తెలుసుకోవాలి? నాకేమీ తోచడం లేదు. నీ చేతులు పట్టుకుంటాను, నువ్వే ఆలోచించి ఏదైనా ఉపాయం చెప్పు అని బల్లిలోనే ఏడ్చింది. కుంభాండపుత్రి మళ్ళీ ఉషాను ఓదార్చి ఇలా చెప్పింది. నాకు ఒక ఉపాయం తోస్తుంది, నీకు ఇష్టమైతే చెప్తాను. అప్సరసలలో నీకు చిత్రలేఖ అనే స్నేహితురాలు ఉంది కదా, ఆ రోజు జలక్రీడోత్సవంలో పార్వతీదేశం వేసి హాస్యాలు చేసింది కదా, దానికి మాయా విద్యలు చాలా తెలుసు. ఇలాంటి రాయబారాలు చేయటం కూడా బాగా చేతవును. పైగా దానికి ముల్లోకాలలోనూ తెలియని వ్యక్తి అంటూ లేడు కనుక దాన్ని పట్టుకుంటే నీ పని కావచ్చు అని. వెంటనే ఉషాకన్య చిత్రలేఖకు కబురు చేసింది. ఆమె త్వరగానే వచ్చింది. ఆమె వస్తూ ఉండగానే ఉషాకన్య ఆమెను కౌగిలించుకొని ఏడ్చేసింది. చిత్రలేఖ అయోమయంగా చూసింది. ఉషాకన్యే తేరుకొని, నా భర్తను నాకు నువ్వు తెచ్చి ఇవ్వకపోతే నేను బ్రతకనే అని మళ్ళీ ఏడ్చేసింది. ఈలోగా ప్రక్కనున్న చెలికత్తెలు జరిగిన విషయమంతా చిత్రలేఖకు వివరించి చెప్పారు. అన్నీ విన్న చిత్రలేఖ ఉషా వంక చూసి, నీ కాబోయే భర్త ఎలా ఉంటాడే అని అడిగింది. ఉషాకన్య అయోమయంగా చూసి, అతడు అందగాడు, కళ్ళు పద్మాల్లాగా ఉన్నాయి, నడక మదించిన ఏనుగులాగా ఉంది, ఇంతకన్నా చెప్పలేను అని సిగ్గుపడిపోయింది. చిత్రలేఖ, చాలా బాగా చెప్పావు. నేను నీ కలలోకి దూరి నీ భర్తను చూడలేను కదా, నేనేం చేయగలుగుతాను అని కొంతసేపు ఆట పట్టించి ఉషాకన్య చేత బ్రతిమాలించుకొని చివరికి ఇలా అంది. సరే, నాకు తోచిన ఉపాయం ఒకటి చెబుతాను. నాకు దేవతల్లోనూ, దానవుల్లోనూ, గంధర్వుల్లోనూ, మానవుల్లోనూ ఉన్న అందగాళ్ళు చాలా మంది తెలుసు. నాకు బొమ్మలు వేయటం కూడా బాగా చేతవును. వాళ్ళందరి బొమ్మలు నీకు వేసి చూపిస్తా. అయితే దానికి నాకు ఒక వారం రోజులు సమయం కావాలి. ఆ బొమ్మల్లో నీ భర్త బొమ్మ ఉంటే దాన్ని నువ్వు గుర్తుపడితే వాణ్ణి నా మాయా విద్యలతో కట్టి నీ పాదాల మీద పడేస్తా అని. ఉషాకన్య ఒప్పేసుకుంది. వారం రోజులు అతి కష్టం మీద గడిపింది. అన్నట్లుగానే 8వ రోజున చిత్రలేఖ కొన్ని వందల చిత్రపటాలను తెచ్చింది. వాటిల్లో ముందు దేవతల బొమ్మలను, తర్వాత దానవుల బొమ్మలను, ఆ తర్వాత గంధర్వుల బొమ్మలను ఇలా చూపించుకుంటూ చిట్ట చివరికి మానవుల బొమ్మలు చూపించింది. ఉషాకన్య ఆ బొమ్మల్లో ఒక బొమ్మను చూసి చటుక్కున కౌగిలించేసుకొని కళ్ళు ఇంతవి చేసుకొని, నన్ను దోచిన దొంగ వీడేనే అంది. అది విని చిత్రలేఖ ఆశ్చర్యపోయి ఇలా అంది. కొంప ముంచేశావే తల్లి, ఇతడు శ్రీకృష్ణ భగవానుడి మనవడు, పేరు అనిరుద్ధుడు, పరాక్రమంలో భయంకరుడు, పర్వతాలనే పెకిలించి పర్వతాల మీదకే విసిరిగొట్టగల మహాబలశాలి. పార్వతీదేవి నీకు అనుగ్రహించిన భర్త సామాన్యుడు అవుతాడా? నువ్వు అదృష్టవంతురాలివి, నీకు ఉత్తమ భర్త లభించాడు. కానీ ఆ యదువంశం వాళ్ళు ఒక పట్టాన కొరుకుడు పడే మనుషులు కారు. పైగా మీ రాజ్యానికి వారికి సఖ్యం లేదు, ఏం చేస్తావో ఏమో అంది. ఈ మాట ఉషాకన్య అంత కంగారు పడిపోలేదు. కానీ చిత్రలేఖ 2 చేతులు పట్టుకొని ఇలా అంది. చిత్రలేఖ, నాకు నువ్వే శరణు, నువ్వే గతి. నీకు రాని విద్యలు లేవు, నీకు తెలియని యోగాలు లేవు. నువ్వు ఆకాశంలో సంచరించగలవు, కోరిన రూపం ధరించగలవు. ఇదిగాక మాటల నేర్పులో నిన్ను మించిన వారు లేవు. నువ్వు తలుచుకుంటే ఎవరినైనా లొంగ తీసుకోగలవు. ఆపదలో ఆదుకునే వారే నిజమైన మిత్రులు. నువ్వు నా భర్తను నాకు తెచ్చి ఇవ్వకపోతే నేను ప్రాణాలతో ఉండను. ఆ తర్వాత నీ ఇష్టం అని. ఇది విని చిత్రలేఖ ఇలా అంది. ఉషా, దీంట్లో ఉన్న కష్టం ఏమిటో కొంచెం అర్థం చేసుకో. మీ పట్టణం చుట్టూ ఎంత కాపలాలు ఉంటాయో, ఎన్ని తనిఖీలు ఉంటాయో ఆ ద్వారకా నగరంలో అంతకంటే ఎక్కువ ఉంటాయి. అనుమతి లేకుండా దేవతలు కూడా ఆ ద్వారకా నగరంలోకి ప్రవేశించలేరు. దాని చుట్టూతా ఇనుప కవచం ఉంటుంది. ఆకాశంలో నుంచి కూడా దిగేందుకు వీలు లేదు. చుట్టూతా మహాసముద్రం. ఇలాంటి నగరంలోకి నేను వెళ్ళేదెలా? వెళితే మాత్రం ఆ అనిరుద్ధిని తెచ్చేదెలా? తెస్తే మాత్రం అతన్ని మీ పట్టణంలోకి ప్రవేశపెట్టేదెలా? నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు, మన ఇద్దరినీ మించి మీ నాన్నను రక్షించు అని. అది విని ఉషాకన్య ఇలా అంది.
చిత్రలేఖ, నీ యోగ ప్రభావం ఏమిటో నాకు తెలుసు. నువ్వు తలుచుకుంటే అన్నీ చేయగలవు. ఇన్ని మాటలెందుకు, నా ప్రతిజ్ఞ విను. నేను ఆ అనిరుద్ధిని ప్రత్యక్షంగా చూడకపోయానంటే నేను యమలోకానికి చేరేది ఖాయం. కనుక నేను బ్రతకాలి అని నువ్వు అనుకుంటే నా పక్షాన దూతగా వెళ్ళి నా పని చేసి పెట్టు. మళ్ళీ చెబుతున్నాను, నిన్నే నేను శరణు వేడుతున్నాను. ఆడపిల్లలకు పట్టుదల వస్తే ప్రాణాన్ని లెక్క చేయరు, పుట్టింటిని లెక్క చేయరు. ఈ మాట నీకు తెలుసు కదా. పైగా మా నాన్న నా మాట కాదననే ధైర్యం నాకుంది. నీ శక్తి సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది కనుకని నీ కాళ్ళా వేళ్ళా పడుతున్నాను అని. ఈ పొగడ్తలకు చిత్రలేఖ బాగా మెత్తబడి, సరేలే నీ మాట కాదనలేను అని అక్కడికక్కడే అంతర్ధానం అయిపోయింది. ఆకాశానికి ఎగిరిన చిత్రలేఖ ఈ పనిని ఎలా సాధించాలా అని అన్ని రకాలుగా ఆలోచించడం మొదలుపెట్టింది. అనేక మంది దేవతలకు, మహర్షులకు దండాలు పెట్టుకుంది. ధైర్యం చేసి ద్వారకా నగరం దగ్గరకు చేరింది. అక్కడి దాకా చేరిన చిత్రలేఖ ఏం చేయటమా, ఎలా చేయటమా అని ఆలోచిస్తూ ఉండగా సముద్రం ఒడ్డున కూర్చొని ధ్యానం చేసుకుంటున్న నారద మహర్షి కనిపించాడు. నారద మహర్షిని చూసేసరికి చిత్రలేఖకు కళ్ళు మెరిసినవై ఆమె తటాలున క్రిందికి దిగి ఆ మహర్షికి నమస్కరించి శిరస్సు వంచుకొని వినయంగా నిలబడింది. నారద మహర్షి కళ్ళు తెరిచి చిత్రలేఖను ఆశీర్వదించి, నువ్వు ఇలా వచ్చావేమిటి అని అడిగాడు. చిత్రలేఖ మరోసారి నమస్కరించి ఇలా చెప్పింది. దేవర్షి, శోణితపురంలో బాణాసురుడు మీకు తెలుసు కదా. ఆయనకు ఉషా అనే కూతురు ఉంది. ఆవిడకు అనిరుద్ధుడు భర్త అవుతాడని పార్వతీదేవి వరం ఇచ్చింది. ఆ అనిరుద్ధిని తెచ్చిపెట్టమని ఉషాకన్య నన్ను బలవంత పెట్టేస్తుంది. ఈ విషయంలో నాకు మీ సహాయం పూర్తిగా కావాలి. నేను చేయబోయే పని వల్ల శ్రీకృష్ణుడికి బాణాసురుడికి పెద్ద విరోధం వచ్చే మాట ఖాయం. దానితో పాటు యుద్ధము వస్తుంది. యుద్ధం వస్తే ఆ బాణాసురుణ్ణి శ్రీకృష్ణుడు జయించగలడు, కానీ అనిరుద్ధుడు జయించలేడు. అందుకే ముందుగా శ్రీకృష్ణుడికి చెప్పకుండా నేను ఏ పని చేయకూడదు. కానీ ఎలా చెప్పాలో తోచడం లేదు. అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను. మీ అనుగ్రహం వల్ల శ్రీకృష్ణుడు నా మీద కోపించరాదు. ఆయన శపించినా చాలు, నేను భస్మమైపోతాను. మా ఉషాకన్య పని చెడిపోకూడదు, నాకు కష్టం రాకూడదు. దీనికి ఉపాయం మీరే చెప్పాలి అని. నారద మహర్షి నవ్వి ఇలా అన్నాడు. చిత్రలేఖ, తెలివైన దానివే. ఉన్నమాట ఉన్నట్టు దాబరికం లేకుండా చెప్పావు. అందుకు సంతోషిస్తున్నాను. ఎందుకంటే నాకు పెద్ద యుద్ధం చూడాలని చాలా సరదాగా ఉంది. నాకు యుద్ధ ప్రియుడు అనే పేరుంది కదా. సరే గాని, నీకు తామసీ విద్య అనే ఒక రహస్య మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఈ మంత్రాన్ని ప్రయోగిస్తే ఎటువంటి వారినైనా సరే మోహింపజేయవచ్చు. ఈ విద్యను ఉపయోగించి అనిరుద్ధుడి గృహంలోకి ప్రవేశించి నీ పని నువ్వు చేసుకో అని. చిత్రలేఖ పొంగిపోయి నారద మహర్షి పాదాలకు నమస్కారం పెట్టి ఆ మంత్రోపదేశం పొంది సరాసరి అనిరుద్ధుడి భవనం దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ భవనం ప్రద్యుమ్నుడి భవనానికి పక్కనే ఉంది. ఈమె వెళ్లేసరికి అనిరుద్ధుడి భవనంలో చాలా మంది స్త్రీలు గానాలు చేస్తున్నారు. అక్కడ మద్యపానానికి కూడా ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. ఆ స్త్రీల మధ్యలో అనిరుద్ధుడు కూర్చొని ఉన్నాడు. కానీ ఆ సంగీత వినోదాలలో కానీ మద్యపాన వినోదాలలో కానీ పాలు పంచుకోకుండా అసంతృప్తిగా కూర్చొని ఉన్నాడు. అనిరుద్ధుడు ఇలా ఎందుకున్నాడబ్బా అని చిత్రలేఖ అతడి వెంక తేరిపారా చూసింది. అలా చూడగా అనిరుద్ధుడికి కూడా స్వప్నంలో ఉషాకన్య కనిపించిందని, ఇది పార్వతీదేవి ప్రభావమేనని చిత్రలేఖకు అర్థమైంది. ఈ మాట తెలిసేసరికి ఆమెకు భయం తగ్గిపోయింది. కానీ ఇంతమంది మధ్యలో ఉండగా అనిరుద్ధుడితో మాట్లాడడం ఎలాగా అని ఆమె ఆలోచన పడిపోయింది. ఇంతలో అనిరుద్ధుడు కొంచెం పక్కకి వచ్చాడు. వెంటనే చిత్రలేఖ నారదుడు ఉపదేశించిన విద్యను ప్రయోగించి అనిరుద్ధుడిని మాయం చేసి తను మాత్రం ఆకాశంలో నుంచి అనిరుద్ధుడికి కనిపిస్తూ మృదువుగా ఇలా విన్నవించింది. వీరా, మీరు క్షేమమేనా? నేను మీకు కలలో కనిపించిన ఉషాదేవి చెలికెత్తను. ఆమె సందేశాన్ని తీసుకొని మీ దగ్గరికి వచ్చాను. కలలో మీరు ఆమెను చూశారు, ఆమె మిమ్మల్ని చూసింది. మీరు కలలోనే దంపతులు అయిపోయారు. మా ఉషాదేవి తన గుండె నిండా మిమ్మల్నే నింపుకుంది. మీకోసమే విలపిస్తుంది, మీకోసమే పరితపిస్తోంది. అందుకే నన్ను మీ దగ్గరకు పంపింది. మీరు దయచేసి అక్కడికి వస్తే ఆమె బ్రతుకుతుంది, లేకపోతే ఆమె జీవించదు. మీ చుట్టూ చాలా మంది స్త్రీలు ఉండవచ్చు, కానీ మీకోసమే ప్రాణాలు ఇచ్చే స్త్రీని ఆదుకోవటం మీ కర్తవ్యం కదా. పార్వతీదేవి మీరు తనకు భర్తగా అవుతారని
మా ఉషాదేవికి వరం ఇచ్చింది. ఆ ధైర్యంతో మా ఉషా బ్రతుకుతోంది. దానికి తోడు నేను మీ చిత్రపటాన్ని గీసి ఆమెకు ఇచ్చా. అది చూస్తూ ప్రాణాలు నిలబెట్టుకుంటుంది. యదువీరా, ఆ ఉషాదేవి తన శిరస్సును మీ పాదాల మీద ఉంచి మీకు నమస్కరించి మిమ్మల్ని ప్రార్థిస్తుంది. ఆమెకు చెలికెత్తలమైన మేము కూడా మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. ఆమె ఉత్తమ వంశ సంజాత, బలిచక్రవర్తి మనుమరాలు, బాణాసుర పుత్రిక, మీకు అన్ని విధాలా తగిన వంశం అని. ఆ మాటలు విని అనిరుద్ధుడు ఇలా అన్నాడు. శుభప్రదురాలా, నేను కూడా ఆమెను స్వప్నంలో చూశాను. అప్పటి నుంచి నా మనస్సులో లేదు. నిరంతరము ఆమె కోసమే తప్పిస్తున్నాను. చిత్రలేఖ, నీకు నా మీద దయ ఉంటే నన్ను ఆమె దగ్గరికి తీసుకువెళ్ళు. నీకు నమస్కరిస్తున్నాను. నా కలను నిజం చెయ్యి అని. చిత్రలేఖ సంతోషించి, వీరా, నా స్నేహితురాలి జన్మ ధన్యమైంది, నా శ్రమ సార్థకమైంది, రండి వెళ్దాం అని అనిరుద్ధుని పూర్తిగా అంతర్ధానం చేసి ఆకాశ మార్గంలో ప్రయాణించి సరాసరి ఉషాదేవి భవనంలోకి ప్రవేశించి ఉషాదేవి ఎదుట అనిరుద్ధుని ప్రత్యక్షం చేసింది. ఉషాకన్య ఆమె చుట్టూ ఉన్న చెలికెత్తలు కంగారు పడి చిత్రలేఖను చూసి తేరుకొని అనిరుద్ధుడి అందానికి నివ్వెరపోయారు. ఉషాకన్య ముందుకు తేరుకొని అనిరుద్ధుడికి నమస్కరించి అర్ఘ్యపార్ఘ్యాలు ఇచ్చి భవనం లోపలికి తీసుకుపోయింది. వెనువంటనే ఉషాకన్య చిత్రలేఖను గట్టిగా కౌగిలించుకొని, చిత్రలేఖ, అనుకున్న పని సాధించేశావు, కానీ నాకు అంతా కంగారుగా ఉంది. ఈ రహస్యాన్ని ఎలా దాచాలి? 10 మందికి తెలిస్తే ప్రాణాలకే ముప్పు కదా అంది. చిత్రలేఖ నవ్వి, ఉషా, మనం సొంతగా చేసిన పనైతే అది దైవం ముందు నిలవదు. కానీ ఇది పార్వతీదేవి అనుగ్రహంతో చేసిన పని. అందుకే నాకు అపూర్వమైన మాయా విద్య లభించింది. అందుచేత ఈ రహస్యం బయటపడదు అంది. ఆ తరువాత ఉషా అనిరుద్ధులకు చెలికత్తెల మధ్య కొద్దిపాటి పరిచయ వాక్యాలు నడిచాయి. ఆ తర్వాత అందరూ సంప్రదించుకొని ఉషా అనిరుద్ధులకు గాంధర్వ విధానంతో వివాహం పూర్తి చేశారు. ఇలా కొద్ది రోజులు గడిచాయి. బాణాసురుడి గూఢాచారులకు ఎవడో పరపురుషుడు ఉషాభవనంలో సంచరిస్తున్నాడని, అతడు ఉషాదేవిని వివాహం కూడా చేసుకున్నాడని ఈ వార్తలన్నీ మెల్లిగా తెలిసాయి. అనిరుద్ధ పరాక్రమం. వెంటనే వారి వార్తను బాణాసురుడికి విన్నవించారు. అది వింటూనే బాణాసురుడు అగ్గి మీద గుగ్గిలమై తన సైన్యాన్ని పిలిచి, మనం కన్యాదానం చెయ్యకుండానే మన కన్యను స్వయంగా స్వీకరించేసి మన వంశాన్ని కలంకపరిచిన ఆ దుర్మార్గుణ్ణి పట్టుకోండి, నరకండి అని వెర్రి అరుపులు అరిచాడు. వెంటనే కొన్ని వేల మంది సైనికులు ఉషాదేవి అంతఃపురాన్ని చుట్టుముట్టి రకరకాల ఆయుధాలను ధరించి భవనంలోకి చొరబడటం మొదలుపెట్టారు. అది గమనించిన ఉషాదేవి కన్నీరు మున్నీరుగా ఏడవటం మొదలుపెట్టింది. అనిరుద్ధుడు ఆవిడను ఓదారుస్తూ, మీ నాన్న సైన్యమంతా వచ్చిపడ్డా నాకు భయం లేదు. నా పరాక్రమం ఏమిటో నువ్వు స్వయంగా చూద్దువు గాని అంటూనే ఒంటి మీద కవచం కూడా లేకుండా ఒట్టి చేతులతో బయటకు వచ్చి సైనికులకు ఎదురుగా నిలబడి గట్టిగా సింహనాదం చేశాడు. ఈ సన్నివేశాన్ని గమనించిన చిత్రలేఖ కంగారు పడి నారద మహర్షిని స్మరించింది. ఒక్క నిమిషంలోనే నారద మహర్షి ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు. ఆకాశంలో నారద మహర్షిని గమనించిన అనిరుద్ధుడు దాన్ని ఒక శుభశకునంగా భావించి ఆయనకు నమస్కరించి అంతఃపుర ద్వారంలో ఉన్న ఒక పరిగాయుధాన్ని తీసుకొని లోపలికి తీసుకొని వస్తున్న సైనికుడి మీదికి దూకాడు. ఆ దాటిని చూసి మందర వరుసలో ఉన్న సైనికులు వెనుకంజ వేశారు. కానీ వెనుక వరుసలో ఉన్న సైనికులు అనిరుద్ధుడి మీదికి బాణాలు వేయటమే కాక గదాలు, ముసలాలు, శక్తులు, శూలాలు, ఖడ్గాలు మొదలైన ఆయుధాలను బలంగా విసిరారు. చిత్రమేమిటో గాని కవచం లేని అనిరుద్ధుడికి చేతిలోని పరిగాయుధమే కవచంలాగా పనిచేస్తుంది. కొన్ని ఆయుధాలు అతడి ఒంటికి తగిలినా అవి కొండ మీద పడ్డ గులకరాళ్లలాగా కిందకు పడిపోతున్నాయి. అనిరుద్ధుడు కొద్దిసేపట్లోనే వచ్చిన సైనికులందరినీ ఇంచుమించు సంహరించి మళ్లీ సింహనాదం చేశాడు. దాంతో మిగిలిన వారంతా లబోదిబోమంటూ బాణాసురుడి దగ్గరకు పరిగెత్తి, అక్కడ ఉన్నవాడు సామాన్యుడు కాదండి, వాడు మాలో ఇంచుమించు అందరినీ చంపేశాడండి అంటూ గోలగోలగా చెప్పారు. బాణాసురుడికి ఒళ్ళు మండిపోయి, చీ నపుంసకులారా, ఒక్క మనిషికి భయపడి ఇలా పారిపోయి వస్తారా? మీకు సిగ్గులేదా? మీ ముఖం నాకు చూపించకండి అని రకరకాలుగా తిట్టి మరో 10,000 మంది ప్రత్యేక సైన్యాన్ని పిలిపించాడు. వీరిలో ప్రమద గణాల వారే ఎక్కువగా ఉన్నారు. వీళ్ళందరినీ అనిరుద్ధుడి మీదికి తోలాడు.
వీరు వచ్చేసరికి అనిరుద్ధుడు బయలు ప్రదేశంలో ఒంటరిగా నిలబడి ఉన్నాడు. వచ్చిన వారికి ఆశ్చర్యం పోయింది. వీడెవడ్రా, ఒంటికి కవచం కూడా లేకుండా ఒంటరిగా నిలబడి ఉన్నాడు, మనం ఇంతమంది మహావీరుల మీద పడుతుంటే నిర్భయంగా నిలబడ్డాడు అనుకుంటూ వాళ్ళు అనిరుద్ధుడి మీదికి దూకారు. అనిరుద్ధుడు తన చేతిలో ఉన్న పరిగాయుధంతోనే వారి మీదికి విరుచుకుపడ్డాడు. పరిగాయుధాన్ని ఇన్ని రకాలుగా త్రిప్పవచ్చునని అంతకు ముందు ఆ వీరులకు తెలియదు. అన్ని రకాలుగా పరిగాయుధాన్ని త్రిప్పుతూ అనిరుద్ధుడు ఆ సైన్యాన్ని నుగ్గు చేయడం మొదలుపెట్టాడు. ఆకాశంలో ఉండి యుద్ధాన్ని చూస్తున్న నారద మహర్షి అనిరుద్ధుడికి నేర్పుకి కేరింతలు కొడుతూ అతని ఉత్సాహాన్ని మరింత రెచ్చగొడుతున్నాడు. ఈ మాట కూడా అనిరుద్ధుడి మీదికి వచ్చిన సైన్యం మొత్తాన్ని ఇంచుమించుగా సంహరించేశాడు. ఈ మాట బ్రతికిన వారు ఇటు అనిరుద్ధుడికి అటు బాణాసురుడికి ఇద్దరికీ భయపడి ఆకాశంలో తలో ప్రక్క పారిపోయారు. ఈ విషయం బాణాసురుడికి తెలిసింది. ఒక ప్రక్క ఆశ్చర్యం వేస్తుంది, మరో ప్రక్క పంతం పెరిగిపోతుంది. ఇలా ఆలోచిస్తే లాభం లేదని మంత్రి కుంభాణుణ్ణి సారథిగా రమ్మని పిలిచి తనే స్వయంగా రథమెక్కి అనిరుద్ధుడి మీదికి యుద్ధానికి బయలుదేరాడు. బాణాసురుడు ఒంటి నిండా కవచాలు ధరించాడు. రథం నిండా ఆయుధాలు గుప్పించుకున్నాడు. రథం అంటే మామూలు రథం కాదు, దాని వైశాల్యమే 2000 గజాలుంది. అటువంటి రథంలో భయంకరమైన ఖడ్గాన్ని ధరించి బాణాసురుడు స్వయంగా యుద్ధానికి పరుగులు పెట్టాడు. తీరా చూస్తే ఎదురుగా నిలబడ్డ ప్రతివీరుడు ఒంటరి మానవుడు. ఒంటి మీద కవచం లేదు, చేతిలో ఒక కత్తి డాలు పట్టుకొని నేల మీద నిలబడి ఉన్నాడు. అయినా నిర్భయంగా ఎదురు నిలిచి సింహనాదాలు చేస్తూ సవాలు చేస్తున్నాడు. బాణాసురుడు కోపంతో రెచ్చిపోయి తన చుట్టూ ఉన్న సైనికుల్ని వెళ్ళండి, వాణ్ణి బంధించండి అని అరుస్తూ తను కూడా బాణాలను అనిరుద్ధుడి మీదికి వర్షింపచేశాడు. అదేమి నేర్పో గాని అనిరుద్ధుడు తన ఖడ్గంతోనే ఆ బాణాలను చిన్నాభిన్నం చేస్తూ డాలుతో తనను తాను రక్షించుకుంటూ కొన్ని బాణాలు తనకి గుచ్చుకుంటున్నా లెక్క చేయకుండా సూటిగా బాణాసురుడి రథంలోకి దూకేసి ఆ రథంలో ఉన్న ఆయుధాలతోనే రథపు గాడిని విరగ్గొట్టి కొన్ని గుర్రాలను కూడా చంపేశాడు. బాణాసురుడు తన బాణవర్షాన్ని మరీ పెంచాడు గాని ఎట్లా తప్పించుకున్నాడో అనిరుద్ధుడు తప్పించుకొని రథం పక్కకు దూకేశాడు. అక్కడికి బాణాలు వేయడం కష్టం, పైగా మనిషి దగ్గరగా ఉన్నాడు. అందువల్ల బాణాసురుడు తన రథంలో నుంచి ఘోరాది ఘోరమైన శక్తి అనే ఆయుధాన్ని తీసి అనిరుద్ధుడి మీదికి బలంగా విసిరాడు. అది తగిలితే దేవదానవుల్లో ఎవరైనా సరే ముక్కలు ముక్కలు అయిపోవలసిందే. అనిరుద్ధుడు ఆ శక్తి ఆయుధాన్ని చూసి ఒడుపుగా ఒక గంతు వేసి దాన్ని దారిలోనే పట్టుకొని గిరగిరా తిప్పి బాణాసురుడి మీదికే వేసి కొట్టాడు. అది బాణాసురుడికి బలంగా తగిలింది, కానీ కొంచెం ప్రక్కకు తగిలింది. ఆ దెబ్బకు బాణాసురుడు మూర్ఛబడిపోయి ఎలాగో అలా నిలదొక్కుని పక్కన ఉన్న ధ్వజస్తంభాన్ని పట్టుకొని రథం మీద నుంచి క్రింద పడకుండా ఆగాడు. రథం విరిగింది, రాజుకు దెబ్బ తగిలింది, పరిస్థితి విషమిస్తుంది అని గమనించిన కుంభాండు కంగారు పడి, మహారాజా, ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారు అర్థం కావటం లేదు. ఎదుటి వ్యక్తిని తక్కువ అంచనా వేసేందుకు వీలు లేదు. మీరు వెంటనే మాయా యుద్ధంలోకి వెళ్ళిపోండి, లేకపోతే మనిద్దరం బ్రతకం అని ఆతుర్దాగా సలహా చెప్పాడు. వెంటనే బాణాసురుడు తన రథంతోనూ సారథితోనూ సహా మాయమైపోయి అదృశ్య రూపంలో ఉండి నలుదిక్కుల నుంచి బాణాలు గుప్పించాడు. అనిరుద్ధుడి తండ్రి ప్రద్యుమ్నుడికైతే మాయా విద్యలు వచ్చు, కానీ అనిరుద్ధుడికి రావు. అయినా అతను ఆ బాణాల నుంచి తనను చాలా మటుకు రక్షించుకుంటున్నాడు. అది గమనించిన బాణాసురుడు అదృశ్యంగానే ఉండి నాగపాశ బాణాలను ప్రయోగించాడు. దాంతో 100ల కొద్ది సర్పాలు వచ్చి అనిరుద్ధుడి పైనుంచి క్రింది దాకా చుట్టి బంధించేశాయి. అనిరుద్ధుడు అంగుళం కూడా కదలలేకపోయాడు. అయినా కూడా జంకటం లేదు, గీంకరిస్తూనే ఉన్నాడు. పైగా బాణాసురుణ్ణి రకరకాలుగా ఎత్తి పొడుస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, నిందిస్తున్నాడు. అక్కడ అదృశ్య రూపంలో ఉన్న బాణాసురుడు శక్తి ఆయుధపు దెబ్బకు తాళలేక సరిగా కదలలేక ధ్వజస్తంభాన్ని గట్టిగా పెట్టుకొని నిలబడుతూ, కుంభాండ, నువ్వు తక్షణమే ముందుకు దూకి వీడి తల నరకు, వీడు నా వంశాన్ని నాశనం చేశాడు అని ఆజ్ఞాపించాడు. కానీ కుంభాండు తొందరపడలేదు. అనునయిస్తున్న గొంతుతో అతడు మెల్లిగా ఇలా అన్నాడు, మహారాజా, మీరు అనుమతి ఇస్తే నేను కొద్దిగా మనవి చేయదలుచుకుంటున్నాను. వచ్చినవాడు ఎవరో తెలియదు, ఎలా వచ్చాడో తెలియదు, వీడు రావటానికి ఎవరు సహాయం చేశారో తెలియదు, కానీ ఇతడి పరాక్రమం మాత్రం దేవేంద్రుని మించిపోయింది. ఈ మాట గమనించండి. ఇతడు యుద్ధం చేస్తున్నప్పుడు రవ్వంత కూడా అలసిపోవటం లేదు, ఆటాడుతున్నట్లుగా యుద్ధం చేస్తున్నాడు. ఇతడికి మన ఉషాకన్యకి గంధర్వ వివాహం జరిగిపోయిందని మన గూఢాచారులు చెబుతున్నారు. 3 నిద్రలు కూడా జరిగిపోయాయి. ఇప్పుడు మన కన్యను ఎవరికి ఇవ్వగలం? ఎవడు చేసుకుంటాడు?
ఈ విషయాలు ఆలోచించాక ఇతన్ని చంపాలా, వదలాలా, గౌరవించాలా అనే విషయం నిర్ణయించండి. మనం తొందరపడితే అది మన పిల్లలకే పెద్ద ప్రమాదం. ఇప్పుడు చూడండి, ఇన్ని పాములు చుట్టుకున్నా మనిషిలో దైన్యం లేనే లేదు. మనలను లెక్క చేయటం లేదు. మనం మాయాయుద్ధం చేసి ఉండకపోతే మన పని ఏమై ఉండేదో ఆలోచించండి. 1000 చేతులు గల మిమ్మల్ని 2 చేతుల వాడు దెబ్బతీశాడు. ఈ మాట కూడా గమనించండి. కనుక మహారాజా, వీడు సామాన్యుడు కాదు. వీడి వంశం కూడా సామాన్యం అయి ఉండదు. కనుక ఇతన్ని చంపే ముందు ఇతడు ఎవరో, ఇతడి వంశం ఏమిటో, ఇక్కడికి ఎలా వచ్చాడో, ఇతడి వెనకాల ఎవరి అండా ఉందో ఇవన్నీ పూర్తిగా తెలుసుకోవటం మంచిదని నా అభిప్రాయం. తరువాత తమ చిత్తం అని. బాణాసురుడు కుంభాండుడి మాటలను కాదనలేకపోయాడు. అతడు కొంచెం ఆలోచించి కొంతమంది ప్రత్యేక భటులను పిలిచి వీన్ని ఇక్కడే జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉండండి అని ఆజ్ఞాపించి కుంభాండుడి వైపు తిరిగి, కుంభాండ, ఇంటికి వెళ్ళి ఆలోచిద్దాం పదా అన్నాడు. ఈ పరిణామాలను గమనిస్తున్న నారద మహర్షి అక్కడి నుంచి ఆకాశ గమనంతో ద్వారకా నగరం వైపు బయలుదేరాడు. ఆ విషయాన్ని అనిరుద్ధుడు కూడా గమనించాడు. ఇక మాయలో ఉన్న బాణాసురుడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడని అర్థం చేసుకున్నాడు. కానీ వెళ్ళినవాడు మళ్ళీ వచ్చి మీద పడక మానడు అని లోపలే అనుకున్నాడు. ఇంతలో ఉషాదేవి అక్కడికి వచ్చి అనిరుద్ధుడు నాగపాశాల చేత బంధించబడి ఉండటం గమనించి దీనంగా విలపించింది. తన తండ్రికి తన మీద చాలా గారాభమని, తనను పిలిచి అడగకుండా ఇలాంటి ఘోర కృత్యం చేయడని అప్పటిదాకా ఉషాదేవి నమ్మింది. ఇప్పుడు ఆ నమ్మకం వమ్మైపోయింది. ఆమె ఆ మాటే అనిరుద్ధుడితో చెప్పుకొని ఏడ్చింది. అనిరుద్ధుడు నాగపాశాలతో ఉండి కూడా, ఉషా, భయపడకు, ఏడవకు. కొద్దిసేపట్లో మా తాతగారు శ్రీకృష్ణ వాళ్ళు ఇక్కడికి వస్తారు. అది ఖాయం. చూస్తూ ఉండు. ఆయన శంఖధ్వని వింటే చాలు ఈ రాక్షసులంతా గుండెలు పగిలి మరణించి తీరుతారు అని ధైర్యంగా ఓదార్చాడు. ఇంతలో బాణాసురుడి సైనికులు వచ్చి ఉషా, అనిరుద్ధులు ఇద్దరిని ఒక కారాగారంలో వేసి అనిరుద్ధుడు కదలటానికి వీలు లేకుండా ఒక బాణ పంజరంలో బిగించి బంధించారు. దాంతో అనిరుద్ధుడికి కొంచెం విశ్రాంతి వచ్చింది. అతడు వెంటనే తన మనస్సును ఏకాగ్రం చేసుకొని ముందుగా తాతగారైన శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి తమ ఇంటి కులదేవత అయిన కోటవతీ దేవిని ఏకాగ్రమైన మనస్సుతో ధ్యానించటం మొదలుపెట్టాడు. ఆనాడు యశోదాదేవికి జన్మించి కంసుణ్ణి బెదిరించి శ్రీకృష్ణుని మరణాన్ని తప్పించి నందకులంలో దేవతగా వెలుగుతున్న దుర్గాదేవినే వారు కోటావతీ దేవి అని కూడా పిలుస్తారు. ఆ దేవిని ఇప్పుడు అనిరుద్ధుడు ధ్యానిస్తున్నాడు. అలా కొంతసేపు ధ్యానించాక అతడు ఆ దేవిని స్తుతించాడు. గౌతమ మహర్షి చేత స్తుతింపబడినది, కంసుడికి భయాన్ని కలిగించినది, యశోదాదేవి ఆనందాన్ని వృద్ధి చేసేది, పరమ పావనమైనది, గోకులంలో ఉద్భవించినది, నందగోపుని పుత్రికగా అవతరించినది అయిన దేవికి నమస్కరిస్తున్నాను. ఈ విధంగా 27 శ్లోకాలతో స్తుతించేసరికి ఆ దేవి అనిరుద్ధుడికి ప్రత్యక్షమై అతడి చుట్టూ ఉన్న బాణపంజరాన్ని తన హస్తస్పర్శతో భగ్నం చేసి తక్షణమే విడిపించి, అనిరుద్ధ, బాధపడకు, కొంచెం సేపు సహించుకో. చక్రాయుధుడైన శ్రీకృష్ణ భగవానుడు త్వరలోనే ఇక్కడికి వస్తాడు. నిన్ను బంధనంలోంచి విడిపిస్తాడు. బాణాసురుడి 1000 చేతులు నరికి నిన్ను తీసుకువెళ్తాడు అని ఓదార్చింది. అప్పుడు అనిరుద్ధుడు మళ్ళీ దేవికి నమస్కరించి మళ్ళీ కొద్ది శ్లోకాలతో స్తుతించాడు. ఆమె అనిరుద్ధుడిని అనుగ్రహించి అంతర్ధానమైపోయింది.